గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మైలార్ భాయ్ తండా మరియు గంగారం తండా మరియు గంగారం గ్రామాల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ బలంగా ఉందని మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి నాయక్ మరియు గంగారం గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాండు నాయక్ తెలియజేశారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన వీరా నాయక్ తరపున వారు ముమ్మరంగా ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు గ్రామ పంచాయతీ పరిధిలో వీరా నాయక్ కుటుంబం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని వారు పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. తమ పార్టీపై నిందలు వేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి కూడా లేదని వారు స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ తమ అభ్యర్థి వీరా నాయక్ మాత్రం గంగారం గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీతో గెలవబోతున్నారని కూడా వారు తెలియజేశారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్గా భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి మునావత్ వీరా నాయక్ గారు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న హామీలు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి ఇక్కడ మనం మునావత్ రవీందర్ గారు సీనియర్ నాయకుడు, మరి ఏఎంసీ డైరెక్టర్ గారు ఉన్నారు. రవీందర్ గారు చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రచార సరళి ఎలా ఉంది? మా ప్రచారం సరళి బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఓటర్కి మేము గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు అందరికీ చేరినాయి. అందుకనే మేము గత 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధిని మేము వివరిస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం ప్రజలకి. మేము గత 5 సంవత్సరాల్లో దగ్గర మా గ్రామ పంచాయతీ దగ్గర 7 కోట్ల రూపాయలు మేము మంజూరు చేయించి అన్ని పనులు చేయించినాము. ఈ మన 5 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్లు వేయించినాము. అదేవిధంగా 60 లక్షలతోటి డ్రైనేజ్ చేసినాము, వాటర్ ట్యాంక్ వేసినాము, ప్రతి గల్లీ సీసీ రోడ్ వేసినాము, ప్రతి గల్లీకి అండర్ డ్రైనేజ్ చేసినాము. కాబట్టి మా అభివృద్ధిని చూసి, మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధిని చూసి మా వీరనాయక్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఓటర్కి అభ్యర్థిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏ అంశాల మీద ప్రచారంలో ఫోకస్ చేస్తున్నారు? మేము మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి దాని మీదనే మేము ఫోకస్ చేస్తున్నాం. మేము చేసిన అభివృద్ధి దాని మీదనే ఫోకస్ చేసి ఓట్లు అడుగుతున్నాం. అంటే ముఖ్యంగా ఏ సమస్యలు ఎక్కువగా అనిపిస్తున్నాయి? ఇక్కడ సమస్యలు ఏమీ లేవు. సమస్యలు ఇంతకుముందు ఏదో ఇల్లు ఇయ్యలేదని సమస్య ఉండే, కానీ ఇల్లు అది ఒక చిన్న సమస్య. అది ఆ ఇళ్ళ బదులు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్ ఆధార్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులు కూడా ఇచ్చారు, కానీ కొంచెం తక్కువ ఇచ్చారు. ఆ దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ మేము ఆ 2 మినహా మేము మిగతా అన్ని అభివృద్ధి మీద ఫోకస్ చేసి మేము ఓట్లు అడుగుతున్నాం. అంటే గతంలో 5-10 ఏళ్ళు కూడా అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదని అపోజిషన్ వాళ్ళు అంటున్న పరిస్థితి మీద అది వాళ్ళ తప్పు. అది వాళ్ళ అపోహ. వాళ్ళు కళ్ళు గంటలు కట్టుకొని మాట్లాడుతున్నారు. అభివృద్ధి వాళ్ళకి కనబడట్లేదు. ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త తీసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి నీళ్ళ సౌకర్యం ఉంది. అది వాళ్ళకి అభివృద్ధి కనబడట్లేదా? కనిపించకుండా వాళ్ళు కళ్ళు లేని కబుద్దిలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందిందని, కానీ కావాలని అవాకు చెవాకులు మాట్లాడుతున్నారు. గంగారం గ్రామ పంచాయతీలో అంటే ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి? చాలా బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ చాలా నమ్ముతున్నారు. ఎప్పుడు మన జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది. అంత బలంగా ఉంది కేసీఆర్ మీద నమ్మకం. ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. చాలా వ్యతిరేకత ఉంది. బాగా ప్లస్ అయింది. బాగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. అయితే ఈ 2 సంవత్సరాల్లో బాగా అయింది. ఇంకో 3 సంవత్సరాలు ఏమైతే ఇంకా తెలియదు. ముఖ్యంగా మీరు ఇచ్చే ప్రధానమైన హామీల్లో ఏంటి? ఇప్పుడు హామీలని ఏం లేదు. మేము ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి ఓటర్కి చేరవేస్తాం చేసి హామీ ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారి సహకారం మాకు పూర్తి సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చే ప్రతి ఫండ్ తీసుకొచ్చి మేము మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా గంగారం గ్రామం, గంగారం తండా కావచ్చు, మైలార్బాయ్ తండా కావచ్చు, 3 గ్రామాల ఓటర్లకు మీరు బహిరంగంగా ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? మేము అప్పీల్ చేసేది ఏమున్నది? మేము బాగా అభివృద్ధి చేసినాము. తండాల మీ కళ్ళ కనబడుతుంది కాబట్టి మా టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా అభివృద్ధి చేసింది. మనకు ఎమ్మెల్యే సవితేందర్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు కాబట్టి మనం డెవలప్ చేసుకున్నాం. అందుకని మాకు ఓట్లు వేయాలని చెప్పేసి. మీకు కూడా ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఏమని ఆ ప్రభుత్వం ఏం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ప్రతి వ్యక్తికి తెలుసు. నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు.
ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు చేరింది. ప్రతి ఒక్క ఇంటికి మా గ్రామ పంచాయతీ నుంచి మా ఊరు నుంచి మేము 1 కిలోమీటర్ పోయిన రోజులు ఉన్నాయి. అంటే నీళ్ళ గురించి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం అనేది లేదు. ప్రతి ఒక్క మనిషికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికైనా మనకు ఒక పార్టీ ఏం పని చేసిందని ప్రతి మనిషికి తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను చెప్పేది కంటే ముందు మనము చెప్పడం కన్నా ముందు వాళ్ళకే తెలుసు. ఏ ప్రభుత్వంలో ఏమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైంది అనేది ప్రతి వ్యక్తికి తెలుసు. మళ్ళీ కూడా మేము కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి వ్యక్తికి ఏ ప్రభుత్వం ఏం చేసింది మీకు తెలుస్తుందా లేదా, తెలుస్తుంది. ఈ రోజు మన ఇది ఇందిరమ్మ ఇల్లు ఒకటి వచ్చింది. అదే ఒకటే చూపిస్తారు. అది కూడా ఎంతమందికి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకే, వాళ్ళ మాట వినేటోళ్ళకే ఇందిరమ్మ ఇల్లు చేరుతుంది. పార్టీలకు ఖచ్చితంగా ఇస్తున్నామంటున్నారు. ఖచ్చితంగా ఇస్తున్నామని మీలాంటి వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నేను గ్రామ అధ్యక్షుని ఈ గంగారంలో, నేను గ్రామ అధ్యక్షుని. ఇప్పుడు మా వీరనాయకు ఇప్పుడు సర్పంచ్, మాజీ, ఇప్పుడు మా తమ్ముడు డైరెక్టర్. ఇప్పుడు నేను గ్రామంలో ప్రతి ఏం జరుగుతుందనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పార్టీవాడు కాదు, ఆ పార్టీవాడు కాదు, అభివృద్ధి ఏది జరుగుతుందనేది ప్రతి మనిషి వివరిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నా పార్టీ దిక్కు నేను మాట్లాడుతున్నా, అది కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజలు ఏం చేస్తారు, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారు, ఆ ప్రభుత్వంలో ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది 100% కంపల్సరీ ఒక మనిషి ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తుండు. ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకు అవసరం వచ్చిన వాళ్ళకే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే, వాళ్ళ మాట అయినటోళ్ళకే ఇస్తురు తప్ప ఈ ప్రభుత్వంలో మా గ్రామ పంచాయతీ అద్దువరకు అయితే ఇలాంటివే జరుగుతున్నాయి. అది కంపల్సరీ. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము 100%గా మేము ముందుకు వెళ్తున్నాం. మేము చేసిన ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్ల మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మేము ఒక్కరిని కాదు, వాళ్ళు ఒక్కరు కాదు, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందనేది ప్రతి వ్యక్తికి తెలుసు. మా బీఆర్ఎస్ పార్టీ 100% అభివృద్ధి చేసింది. మేము ముందుకెళ్తున్నాం. ఆయన మాటలు ఆయన చేసిన పనులో మేము ఆలోచించుకొని మేము చూసినాం. అన్ని విధాలుగా అభివృద్ధి ఉంది. ఒకటే మాకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, మన ఇందిరమ్మ ఇల్లు ఒకటే వచ్చింది. అన్ని విధాలుగా నీళ్ళపైన ఏదైనాకైనా ప్రతి ఒక్క వ్యక్తి వాటర్ తాకుతుంది. ఆయన హయాంలోనే చేసిరు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ మన మంచినీళ్ళు వెళ్ళింది. మా గ్రామ పంచాయతీ వరకు అయితే మేము 2 కిలోమీటర్లు, నీకు అంతకుముందే చెప్పాను, 2 కిలోమీటర్లు వెళ్ళిన రోజులు ఉన్నాయి. మాకు పిల్లలకు సంకల పెట్టుకొని మేము నెత్తి మీద అది ఏదో సీల్మల్లా చూపించేది చూడు, అట్లా మేము నిజం చేసాం. మేము ఇప్పుడు మాకు 5-6 సంవత్సరాల ముందటి నుంచి ఇప్పుడు మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్ని విధాలుగా సంతోషంగా ఉంది. మేము ఆయన అభివృద్ధి చేసిన పనులకు చూసి మేము ముందుకు వెళ్తున్నాము. మేము 100%గా ఓటోళ్ళు కూడా మాకు చెప్తున్నారు, ఏ ప్రభుత్వం ఏం చేసింది, 2000 ఇస్తానేది ఎక్కడ పోయింది, 4,000 ఇస్తానమ్మన్నారు. వాళ్ళే చెప్తున్నారు, ఆ ప్రభుత్వమే వాళ్ళే. ఇప్పుడు ఓటర్లోనే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, మీరు 4,000 ఇస్తామన్నారు, ఏమైంది? మళ్ళీ లేడీస్ 2,000 ఇస్తామన్నారు, ఏమైంది? మీరు ఎందుకు వస్తున్నారు ఓటు అడగడానికి? వాళ్ళే అంటారు. ఇప్పుడు ఓటర్లు అంటారు. ఇప్పుడు మనకు 2,000 చేసింది ఏది, మన ముసలోళ్ళకు అవే 2,000 ఇచ్చింది. 1 సంవత్సరం ఆగు, 1 నెల ఆగు, నీకు 4,000 ఇస్తామన్నాడు. ఒక్క నెల కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. 100 రూపాయలు పెంచిండ. మళ్ళీ కూడా ఆడోళ్ళకు 2,000 ఇస్తా అన్నాడు. ఏది 2,500 ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఏది మీరు ఈ రోజు 2 లక్షల రూపాయలు మీరు తీసుకోరి, 2 లక్షలు తీసుకోరి. మీకు నెక్స్ట్ నేను వచ్చినప్పుడు నేను నెల రోజులలో మీకు 2,000 మాఫీ చేస్తాను. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. ఇప్పుడు ఒక రైతు అంటే రైతు రాజు అనే చెప్తారు తప్ప వాడు ఏముండదు పాపం వానికి. అటువంటి రైతునే మోసం చేసినావు నువ్వు. ప్రతి మనిషికి కొంతమందిని చేసినావు నువ్వు, కొంతమంది చేయలేదు. ఇది రుణమాఫీలు
ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు. ఈ రోజు నువ్వు ఓటర్ల గురించి నువ్వు వెళ్ళడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది ఆ ప్రభుత్వానికి తెలియాలి. అంటే ఇప్పుడు నిధులు లేదు ఏదైనా చేయాలని సీఎం చెప్తున్నారు. అరే నిధులు లేదంటే మేమేం చేస్తాం దానికి? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు, నువ్వు చెప్పిన హామీలు ఎందుకు ఇచ్చినావు, ఎవరు చెప్పమన్నారు నీకు? ఆ హామీలు ఇవ్వమని ఎవరు అన్నారు నీకు? నీకు చేతనైతే ఇయ్యి, లేకపోతే ఊకో. అంటే పబ్లిక్ ని మోసం చేసిరని అంటారా? పబ్లిక్ ని మోసమే కదా, 100% మోసమే కదా. ఇప్పుడు నువ్వు అందరినీ మోసం చేయి, కానీ రైతుని చేయవద్దు. రైతు పాపము ఈరోజు ఒక్క విషయంలో, ఈరోజు ఒక పంట వేస్తే వాడు ఈరోజు ఈ రేటుకు పోతుందని వానికి నమ్మకమే ఉండదు. ప్రతి ఒక్క కంపెనీ పెట్టినోనికి ఏం చేస్తావు, ఏముంటుందంటే ఇలా నేను కంపెనీ పెడుతున్నా అంటే నేను ఒక 2 రూపాయలు 10 రూపాయలు నేను ఎక్కువ నేను అమ్ముకుంటా అని వాడు దాని మీద ఆదాయం చూసుకొనే ముందుకెళ్ళగలుగుతాడు. రైతు ఈరోజు వాన వస్తే వాడు అసలు పంట ఏ రేటు పోతుందో వానికి తెలియదు పాపం. అటువంటి రైతుని నువ్వు ఈరోజు ప్రతి ఒక్క మనిషి రుణమాఫీ చేయలేను. రైతు అన్న తర్వాత వాడు ప్రతి మనిషికి ఎన్నుకూస. ఇప్పుడు ఈ సీఎం అయినా నువ్వైనా నేనైనా సమాజంలో రైతు లేకపోతే వాడు ఎవడైనా సరే ఉండలేడు. అటువంటి వ్యక్తినే మీరు మోసం చేశారు. అటువంటి వ్యక్తిని మోసం చేసిరు కాబట్టి మీరు ఏ విధంగా పోయి మీరు ఓట్లు అడుగుతారు? ఏ విధంగా పోయి ఇప్పుడు నువ్వు ఏ విధంగా పోయి సందేహిస్తావు? నేను ఏది ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది అంటున్నావు, ఇంద్రమ్మ ఇల్లు నీకే వచ్చింది, నీ పార్టీలోకే వచ్చింది. ఎవరికి వచ్చింది? నీ పార్టీ నీ పెడుతుండొచ్చు, నీ మాట అయినతోడే నీ పెడుతుండొచ్చు. తెలుస్తే రేపు మనకు కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కూడా. 100% ప్రతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు 100% వచ్చినాయి. అంటే వాళ్ళు చేసే ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏది ఒక ఇందిరమ్మ ఇల్లు చెప్తున్నారు తప్ప ఇంకేముంది ఆడ చెప్పడానికి? వాళ్ళకి ఏముంది వాళ్ళకి చెప్పడానికి? ఏమి లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి మనిషికి, మంచోనికి, చెడ్డు, గరిపోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు. ఇప్పుడు ఇల్లు ఉన్నోనికే ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం నుంచి వస్తుందంటే గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి, అరే ఇల్లు లేనోనికి ఇవ్వాలన్నట్టు ఉండాలి. అది కాదు, అరే నా మాట విన్నావు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నా మాట విన్నోనికే నేను ఇస్తున్నా, అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ మాట విన్న వాళ్ళకే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏ పార్టీ అవసరం లేదు, మన ఊరికి వచ్చింది, మన గ్రామానికి వచ్చింది, అరే పేదోనికి ఇవ్వాలి, గరీబోనికి ఇవ్వాలి అన్నట్టు లేదు. అట్లా ఉంది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం అట్లా తప్పు చేసింది. ఇక్కడ రాజకీయ నాయకులు ఈ తప్పు చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తుంది? చివరిగా ఓవరాల్ గా మీరు ఈ 3 గ్రామాల ప్రజల కంటే మైలాబాద్ తండా, గంగారం తండా, గంగారం విలేజ్ ఓటర్లకు బహిరంగంగా ఏం అప్పీల్ చేయడం? మేము 100%గా ఈ రోజు కాదు, ముందటి నుంచైనా 10 సంవత్సరాల నుంచి మేము 100% ప్రభుత్వం చేసిన హామీలు, ప్రభుత్వం చేసిన పనులకు వాళ్ళే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈరోజు మేము 100%గా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హామీలే ఉన్నాయి, చేసిన పనులే ఉన్నాయి. ఈరోజు ఒక గంప ఎత్తిపోసిన కాలం లేదు. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ వరకు ఒక్క గంప ఈరోజు కొత్త పని చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్త పని చేసింది, ఒక 10 లక్షలు చేసింది, 2 లక్షల పని చేసింది మా గ్రామ పంచాయతీలో చూపి. ఆ ప్రభుత్వానికి చూపిమను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఎక్కడ పిలువు, నేను వస్తా. ఆ కాంగ్రెస్ వాళ్ళు అయినా పర్వాలేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని చేసింది చూపి, మేమన్నా చూపిస్తాం. మా గ్రామ పంచాయతీ వరకే మాట్లాడుతున్నాం. ఆ పని చేసింది, ఈ ప్రభుత్వం ఆ పని చేసింది అనే మేము కాంగ్రెస్లో చేసినాం. మా ప్రభుత్వంలో మాకు రోడ్డు లేకపోతే, ఇప్పుడు మాకు శంషాబాద్ వెళ్ళడానికి రైతుకు వానికి 8 కిలోమీటర్ దగ్గర అవుతుంది. బీటీ రోడ్ వేపిస్తే మాకు 3 కోట్ల ఇప్పుడు ఏది మన 3.5 కోట్లు ఇప్పుడు సబితా మేడం ఉంది కదా, ఆమె హయాంలో ఇప్పుడు ప్రతి ఒక్క రైతు, గంగారం గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి ఒక్క రైతు
7 కిలోమీటర్ తగ్గుతుంది. వాడు డైరెక్ట్ పోతుండు. ఇప్పుడు పూల మార్కెట్ గుడిమల్కాపూర్ ఉంది కదా, అక్కడ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ ఒక చిన్న గుడిసెకైనా ఆడవచ్చి వాడు పనులు చేసుకొని ఎప్పుడో నైట్ పని చేసుకొని వాడు వచ్చి ఈరోజు నీళ్ళు ఇంటి ముంగలు వచ్చి నీళ్ళు పట్టుకుంటుండు. అప్పుడు పని చేసుకొని 2 కిలో అరే వీరనాయక్ ఏం చేస్తాడా, ఎవరికైనా సాయం చేస్తాడా చేయడా అని మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఏమైనా చేసిందా, ఏమైనా సావులకు ఏమైనా చేసిందా మీరు కూడా తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే అనుకుంటున్నాం 100% మేము గెలిపిస్తాం. మేము ఆయన చేసిన మంచి పనులకు చూసి మేము ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు. కెమెరామెన్ జై తెలంగాణ. కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరాజనేలు, రంగారెడ్డి జిల్లా.